देहि सौभाग्यमारोग्यं देहि देवि परं सुखं रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि। प्रज्ञान टीवी प्रेक्षकुలందరికీ కూడాను స్వాగతం। ప్రతి నెల కూడాను కాలరీత్యా అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మనకు ఋషులు ప్రసాదించారు। ఈ మాసంలోనే మనకు అమ్మలగన్న అమ్మ పెనుదిరిచెడి లక్ష్మి అయినటువంటి ఆ దుర్గమ్మ యొక్క నవరాత్రి మహోత్సవాలు కూడాను ప్రారంభించేటువంటి సుదినాలుగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మనం గుర్తిరుగుదాం। ఏది ఏమైనప్పటికీ కూడాను సెప్టెంబర్ నెల రాశి ఫలితాల రీత్యా కనుక పరిశీలన చేసినట్లయితే ఆ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపుడైనటువంటి తల్లి అందరికీ కూడాను ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ, దురితానీకములన్ దురూక విదతిన్ దుశ్చిత్త దుర్వర్తులన్ దురహంకారము దుష్ట సంక భయము దుర్యోగ దుఃఖంబులన్ దురదృష్టంబును దుర్దంశావరణమల్ దుస్వప్న దుర్భాషణల్ దురవస్థల్ నసింపజేయగదవే దుంబీజ దుర్గేశ్వరీ అని ప్రార్థిస్తూ మొట్టమొదటి రాశి మేషరాశి। మేషరాశి వారికి సెప్టెంబర్ నెల చాలా మానసికమైనటువంటి శాంతిని ప్రసాదించబోతోంది। క్రమక్రమంగా ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తోంది। అలాగే శత్రు జయం కూడా కనిపిస్తుంది। రుణ విమోచనం జరిగేటువంటి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। బంధుమిత్రులతో కూడాను చక్కటి సఖ్యత ప్రసాదించబడుతుంది। అలాగే అధికారుల యొక్క అనుగ్రహం, వృత్తిలో చక్కటి ప్రోత్సాహం, అంతేకాకుండా అనారోగ్య సమస్యలు అనేటువంటివి తొలగింపబడి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన వికాసం సంభవించబోతోంది ఈ యొక్క మేషరాశి వారికి। మేషరాశి వారు ఈ నెలంతా కూడాను పరిపూర్ణత్వం నిండిన హృదయంతో అమ్మల కన్నా అమ్మైనటువంటి భవానీదేవిని ప్రతినిత్యం కూడా లలిత సహస్రనామావళితో కానీ లేక అమ్మవారి యొక్క స్తోత్ర రాజాలతో కానీ పూజలు చేస్తూ తమ జీవితం సుసంపన్నం చేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది। ఈ రాశివారు శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రరాజాన్ని ప్రతినిత్యం మనసు నిండా నింపుకుంటూ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలతో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాదికి కూడాను ప్రసాదంగా ఇచ్చి తాము స్వీకరించడం వలన ఆర్థిక, మానసిక, శారీరక సమస్యల నుంచి బయటపడి అద్వితీయమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆ తల్లి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు। అంతేకాకుండా శుక్రవారం నాడు ఇంటికి పెద్ద ముత్తైదును పిలిచి పండు తాంబూలం సమర్పించి కాలికి పారాణి పెట్టి నుదుట కుంకుమ దిద్ది ఆశీస్సులు పొంది సువాసన చితప్రీత తత్వంలో 7 సంవత్సరాల కన్యను తప్పనిసరిగా ఇంటికి పిలిపించి ఆ కన్యక
అనేటువంటి తత్వంలో దాగిన అద్వితీయమైన ప్రభావాన్ని అంచనా వేస్తూ పూజించడం కూడాను చేయటం వలన అనేక రీతులలో అభివృద్ధిని ఈ మేషరాశి వాళ్ళు సాధించుకోవటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. వీరు ప్రతినిత్యం కూడాను అష్టాదశ శక్తి పీఠాలకి సంబంధించినటువంటి శ్లోకం సాయం సంధ్యా సమయంలో చదువుకోవాలి. అలా కనుక చదివినట్లయితే చాలా మంచి జరుగుతుంది. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచికాపురి గయా మంగళ్య గౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి. ఈ విధంగా ఉంటుంది శ్లోకం. మొత్తాన్ని మీరు పఠించి విజయం పొందుతారు కదూ. ఈ రాశివారు వాడవలసినటువంటి దుస్తులు ఎరుపు, తెలుపు. ఆదివారం, సోమవారం చాలా చక్కగా కలిసి వస్తాయి. పఠించవలసింది శ్రీమాత్రే నమః. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాన్ని కనుక గమనించినట్లయితే భూగృహ నూతన ప్రయత్నాల వలన కించిత్తు ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే భూమి కొనుగోలు చేయడంలో కానీ గృహ నిర్మాణంలో కానీ ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అమ్మలగన్న అమ్మ అయినటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ వీలైతే శమీవృక్ష ప్రదక్షిణ చేయటం చాలా మంచిది. ఈ రాశివాడు ఈ 9 రోజుల పాటు కూడా నవరాత్రుల్లో ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు శమీ శమేతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ ప్రతినిత్యం కూడా 9 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే భూగృహ సమస్యల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి వ్యవహారాల్లో తలవంపులు జరగకుండా ఉండటానికి తప్పనిసరిగా దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయాలి. ఖడ్గమాల స్తోత్రం వీరికి తలవంపులు లేకుండా రక్షింపజేయటానికి ఆస్కారం ఉంటుంది. అధిక ధన వ్యయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అది కలగకుండా ఉండటానికి కనకదారాస్తవం 3 పూట్ల కూడా పారాయణ చేయటం చాలా మంచిది. అంతేకాకుండా కుటుంబ సహాయ సహకారాలు, సంఘ గౌరవాదులు కొన్ని అవరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సఖ్యత కోసం స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయటం వలన ఈ యొక్క అవరోధాల నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. ఇవన్నీ రెమెడీస్ అన్నమాట. మీకు ఇలా జరగబోతోంది కాబట్టి నేను ఈ రెమెడీ చెప్తున్నాను, దీన్ని పాటించుకోండి మీకే మంచిది అని చెప్పటం, అది అక్కడ పాయింట్. ఇది ఓన్లీ ప్రజ్ఞ టీవీ ద్వారానే మీకు అందిస్తున్నాం. రాశి ఫలాల్లో ఎవరు కూడాను ఇలా చేయండి అలా చేయండి అని చెప్పరు. ఈ వారం ఇట్లా ఉంటుంది, ఈ నెల ఇట్లా ఉంటుంది జాగ్రత్త అని చెప్పడం తప్పితే మేమే మాత్రం దీనికి పరిహారం కూడా చెప్తున్నాం. ఇది మీరు బాగా ఆలోచించి మా ప్రజ్ఞా డివోషనల్ని మరింతగా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ అవరోధాలన్నీ కూడా తొలగించుకోవడానికి సూత్ర ప్రాతిపదికలు చెప్తున్నాం, పాటించండి. అలాగే ఈ రాశి వాళ్ళు ఎరుపు, తెలుపు రంగులు దుస్తులు ధరించుకోవచ్చు. వీళ్ళు ప్రార్థించవలసినటువంటి అమ్మవారు దుర్గాదేవి. దుర్గాదేవి యొక్క సప్తశ్లోకి పఠనం చేయటం వలన చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని చవిచూస్తారన్నమాట. వీరి వారాలు గురువారం, శుక్రవారం. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల చూసినట్లయితే స్త్రీ సహాయం కలుగుతుంది. అంటే
ఎవరో పరిచయం అయ్యి ఎప్పటి స్నేహితులో నేనున్నాను మర్చిపోయావా అని చెప్పేసి సహాయం చేసేటువంటి లక్షణం కూడా వస్తుంది. అధికారుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అధికారులు పిలిచి నీకు ఆ వర్క్ ఇస్తున్నానయా, నువ్వేం వరిగా వద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. అదృష్టం అంటే ఎక్కడ ఉంది? అమ్మవారి యొక్క క్రీగంటి చూపులో ఉంది. ఒకసారి ఆ తల్లి క్రీగంటి చూపు చూస్తే చాలు కదండి, తెలియని ఆనందం వస్తుంది, తెలియని అదృష్టం వస్తుంది. అలాగే కుటుంబ సౌఖ్యం కూడా వచ్చేస్తుంది. అలాగే వృత్తిలో అధిక శ్రమ చేసినప్పటికీ కూడాను ప్రయత్నాలన్నీ కూడాను చక్కటి రూపకల్పనతో విజయ సాధించడానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీరు చూసినటువంటి వివాహ సంబంధాలు త్వరగా పూర్తి చేయడానికి కూడా ఆస్కారం ఉంది. ఆ తల్లి మరి అంత గొప్పగా సహకరిస్తుంది ఈ రాశి వాళ్ళకి. అందుకనే వివాహం కావాలంటే అండి, వివాహం కావలసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏ గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకరప్రియ తథామాం కురు కళ్యాణ కాంతకాంతాం సుదుర్లభం అనే మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రాన్ని నిష్ఠగా చేస్తే తప్పనిసరిగా ఆ పెళ్లి కొడుకు ఎక్కడున్నా సరే వచ్చి తీరుతాడు. నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడం జరుగుతుంది. మనం ఎతకాల్సిన పని లేదండి. అక్కడ అంత శక్తివంతం ఆ తల్లి కరుణ. ఈ రాశి వాళ్ళు దాన్ని కూడా పాటించి సఫలీకృతులు కావచ్చు. అంతేకాకుండా వీరు ఎక్కువగా కొలవవలసినటువంటిది లక్ష్మీదేవి. లక్ష్మీ స్వరూపంలో అమ్మవారిని ధ్యానం చేస్తే శతవిధాలా కూడాను కలిసి వస్తుంది. శుక్ర శనివారాలు కలిసి వస్తాయి. వీళ్ళు వాడాల్సినటువంటి దుస్తులు మాత్రం తెలుపు ఎరుపు. వీళ్ళ మంత్రం మాత్రం శ్రీ మహాలక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని చదువుకోండి, విజయదుందుభి కలిగి తీరుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్లయితే అధికారుల యొక్క ప్రభావం వలన అద్వితీయమైనటువంటి విజయ పరంపర కొనసాగుతుంది. అంతేకాకుండా కార్య సాధన చక్కగా నెరవేరుతుంది. సోదరి వర్గాల వలన లాభం కూడా కలుగుతుంది. భూగృహ సమస్యలన్నీ కూడాను తొలగిపోయి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. శత్రు జయం కూడాను జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు మాత్రం ఈ రాశి వారికి కలుగుతున్నాయి. ఈ రాశివారు విజయసిద్ధిద అనేటువంటి ఆ తల్లి యొక్క దివ్యవంతమైనటువంటి పూజలు నిర్వహించుకోవచ్చు. వీళ్ళు ఈ నెలంతా కూడాను ఆ చక్కని తల్లి అయినటువంటి దుర్గామాతను కొలవాలి. దురితానీకములను దురూహ విదితిన్ దుశ్చిత్త దుర్వృత్తులను దురహంకారము దుష్టసంగ భయమున్ దుర్యోగ దుఃఖంబులను దురదృష్టంబును దుర్దంశావరణములు దుస్వప్న దుర్భాషణలు దురవస్థల్ నశింపజేయగదవే దుంబీజ దుర్గేశ్వరి అంటూ ప్రార్థిస్తే చాలా మంచిది. దుర్గాదేవికి సంబంధించినంత వరకు వీళ్ళు పులిహోర దద్దోజనం నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచటం వల్ల కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని చవిచూస్తారు. వీరు ధరించవలసిన దుస్తులు ఎరుపు తెలుపు. వీరు స్మరించుకోవలసిన దైవం దుర్గాదేవి. పఠించాల్సిన మంత్రం దుమ్ దుర్గాయ నమః. తదుపరి రాశి సింహరాశి.
సింహరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల ఫలితాలను చూసినట్లయితే చాలా చక్కటి అనుగ్రహం ఆ జగన్మాత ప్రసాదించబోతోంది. వ్యవహారాల్లో స్తంభించినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను అనుకూలతగా మారుతున్నాయి. కుటుంబం కొరకు కించిత్తు అధిక ధన వ్యయం మాత్రం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ సంతృప్తి కలుగుతుంది. గౌరవ ప్రతిష్టలు నిలకడగా అనుకూలంగా కలగడానికి ఆస్కారం ఉంది. అందుచేత వీరికి రాజరాజేశ్వరి దేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కనిపిస్తోంది. అందుచేత వీరు రాజరాజేశ్వరి దేవాలయాన్ని సందర్శించడం కానీ, రాజరాజేశ్వరి దేవికి ఇష్టమైనటువంటి పొంగలి నైవేద్యంగా సమర్పించడం కానీ చేయాలి. అంతేకాకుండా సువాసనచ్చిత ప్రీత అంటూ సువాసనను ఇంటి ఇల్లాలు గనక పూజించినట్లయితే సర్వే సర్వత్రా విజయ పరంపర కొనసాగుతుంది. వీరు కంగ్రొత్త విషయాలు నేర్చుకొని కంగ్రొత్త పదంలో ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి విశ్వప్రయత్నం చేసి సఫలీకృతులవుతారు. ఆరోగ్యం చాలా చక్కగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఆ చక్కని తల్లి. వీరు రాజరాజేశ్వరి దేవిని ధ్యానం చేస్తూ శ్రీ రాజరాజేశ్వరి దేవతాయ నమః అని చెప్పేసి అనుకుంటే చాలు. వీరు ధరించవలసిన దుస్తుల్లో ఎక్కువగా గులాబీ, తెలుపు, ఎరుపు రంగులు ప్రాధాన్యతను కలిగిస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు గురు, శుక్ర, సోమవారాలుగా చెప్పాల్సి ఉంటుంది. వీరు దర్శించవలసినటువంటి క్షేత్రం జొన్నవాడ అనేటువంటి క్షేత్రాన్ని వీలైతే దర్శిస్తే త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి కామాక్షి తాయి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఈ రాశి వారికి. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాన్ని చూసినట్లయితే ఆరోగ్య విషయంలో కించిత్తు జాగరూకత వహించడం చాలా మంచిది. రుణదాతల యొక్క ఒత్తిళ్ల నుంచి బయటపడటానికి రుణగ్రస్త విమోచక స్తోత్ర పఠనం చేయటం కూడా చాలా మంచిది. ప్రతి విషయంలోనూ కూడా కించిత్తు ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆలోచనతో మంచి మార్పులు చేసుకొని ఆందోళనలకు గురి కాకుండా మీరు ప్రయత్నించినట్లయితే విజయాన్ని సాధిస్తారు. ఓర్పు వహించి ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ప్రయత్నించండి. దూర ప్రయాణాల వలన సామాన్యమైనటువంటి ఫలితాలు మాత్రం కలుగుతూ ఉంటాయి. వీరు ప్రతినిత్యం కూడాను అమ్మల కన్నా అమ్మ అయినటువంటి ఆ దుర్గమ్మకు వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా దత్తోజనం నైవేద్యంగా సమర్పించి కనుక స్వీకరించినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తుల్లో ఎక్కువగా మొబ్బు రంగు కలిగినటువంటి దుస్తులతో పాటుగా దుర్గా సప్తశ్లోకి పఠనం కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని వీరికి కలిగింపజేస్తుంది. దానిలో చివరి శ్లోకం రోగానశేషాన భంసి దుష్టాం పృష్ఠాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితాహ్యాం శ్రైతాం ప్రయాంతి అనేటువంటి శ్లోకాన్ని 11 సార్లు జపించినట్లయితే తీవ్రతరమైనటువంటి అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి వారాల్లో శుక్రవారం, శనివారం చెప్పుకోవచ్చు. వీరు మంత్ర పఠన రీత్యా మాత్రం దుమ్ దుర్గాయ నమః అని కానీ దేహీ సౌభాగ్యమారోగ్యం అని కానీ పఠించాల్సి ఉంటుంది.
తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి సెప్టెంబర్ నెల రాశి ఫలితం కనుక గమనించినట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో చక్కటి పెరుగుదల, వృత్తిలో ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు జరిగి తీరుతాయి. అయితే ఈ నెల ఈ రాశి వారికి నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతలు రాకుండా చూసుకోవాలి. నేత్ర సంబంధమైన రుగ్మతలు రాకుండా చూసుకోవాలంటే పరిహార ప్రక్రియ ఏమిటి? ఉదయాన్నే దంతధావనం అనంతరం స్నానం కావించుకొని సూర్య భగవానికి ఎదురుగా నిలబడి ఓం సవిత్రే నమః అంటూ అర్ఘ్యప్రదానం ఇచ్చి కనులు మూసుకొని సూర్యకిరణాలు కంటిలో పడేటట్టుగా అలా గుడ్డును అటు ఇటు తిప్పుతూ ఒక 3 నిమిషాల పాటు ప్రయత్నం చేసినట్లయితే నేత్ర సంబంధమైన రుగ్మతల నుంచి బయటపడేట్టుగా ప్రత్యక్ష సాక్షిభూత దైవం సహకరిస్తాడు. సూర్య భగవానికి అర్ఘ్యప్రదానంతో పాటు ఈ విధి విధానాన్ని ఆచరించి చూడండి, సత్ఫలితం కలుగుతుంది నేత్ర సంబంధమైన రుగ్మతల నుంచి. అంతేకాకుండా కళత్ర వివాదములు జరగకుండా చూసుకోవాలి. అంటే ఇద్దరి మధ్య కూడా సఖ్యత స్వరూపంలో కొద్దిపాటి తేడాలు రావచ్చు. అలా రాకుండా ఉండటానికి మీరు దంతధావనం చేసేటప్పుడే ఓం కుంభిని స్వాహ అంటూ 7 సార్లు ముఖం కడుక్కోండి. అలా గనక కడుక్కున్నట్లయితే కళత్ర వివాదములు అనేటువంటివి ఈ రాశి వారికి సంభవించవు సుమా. అలాగే అధికార మైత్రితో వృత్తిలోనూ సహాయకర వాతావరణం వచ్చి తీరుతుంది కాబట్టి విజయ పరంపరను కొనసాగిస్తారు ఈ యొక్క తులారాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళు అన్నపూర్ణాదేవి అష్టకాన్ని పఠించాలి. అన్నపూర్ణాదేవికి సంబంధించిన శ్లోకాన్ని పఠించాలి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు, ఆకుపచ్చ. వీరు మంత్రరాజంగా కొలవవలసినటువంటి దేవి మంత్రం అన్నపూర్ణే సదాపూర్ణే ప్రాణవల్లభే అనే శ్లోకాన్ని పఠించాలి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ ఫలితాన్ని చూసినట్లయితే తాము చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో సంపూర్ణమైనటువంటి అనుకూలత లభ్యపడుతోంది. శ్రమ చేసి కార్యసాధన సాధిస్తారు. అధికారుల వలన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను సామరస్య ధోరణితో పరిష్కరించుకుంటారు. కుటుంబ సుఖ సంతోషాదులు ఎక్కువగా ఉంటాయి. ఈర్ష్య ద్వేష పరులతో కించిత్తు ఇబ్బందులు పడసూపడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గరుడ ముక్కుకాయ అనేటువంటిది వీరు తమ దగ్గర ఉంచుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా రుణ సేకరణ పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారాలు ఉన్నాయి. అంటే కొద్దిగా అప్పులు చేయవలసిన పరిస్థితి వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశివారు తప్పనిసరిగా నవదుర్గా శ్లోకం పఠించడం చాలా మంచిది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి యొక్క స్వరూపిణి అయిన జగన్మాతను తప్పనిసరిగా కొలవాలి. పరమాన్నం, దద్దోజనం, పులిహోర శుక్రవారం నాడు నైవేద్యంగా సమర్పించేటువంటి విధి విధానాన్ని పాటించడం మంచిది. సువాసనచిత ప్రీత అన్న చందంగా సువాసనల పూజ కూడాను నిర్వహించినట్లయితే కర్మరీత్యా సంభవించేటువంటి దుష్ఫలితాల నుంచి బయటపడటానికి ఆస్కారం
అత్యధికంగా ఉంటుంది. వీరు ధరించవలసిన దుస్తులు తెలుపు. వీరు మంత్రరాజరీత్యా శ్రీమాత్రే నమః అనే మంత్రం సర్వ విధాలా సహకరిస్తుంది. తదుపరి ధనురాశి. ధనురాశి ఫలితాలు సెప్టెంబర్ రీత్యా పరిశీలన చేసినట్లయితే నెల మధ్య భాగం మాత్రం వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది. దాన్ని చాలా జాగ్రత్తగా మీరు గనక ప్రయత్నించినట్లయితే సఫలీకృతులవుతారు. అధికారపరమైనటువంటి అనుకూలతలు, వ్యవహారంలో జయం మొదలైనటువంటివి మీరు చవిచూడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. క్రమంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అధికారులు ఎక్కడ పడితే అక్కడ తమ సొంతకాలు చేయటంలో చాలా జాగరూకత వహించాలి. ఆచితూచి ప్రవర్తించడం చాలా మంచిది. అలా గనక లేకపోయినట్లయితే కొన్ని విపత్కరమైన పరిస్థితులు చవిచూడాల్సి వస్తుంది. ఈ రాశి వారికి శతవిధాలా కలిసి రావడానికి మహిషాసురమర్దిని స్తోత్రపఠనం చేయటం చాలా మంచిది. ఐగిరి నందిని అని ఆ తల్లిని ధ్యానం చేయడంతో పాటుగా గారెలు నైవేద్యంగా సమర్పించడం శుక్రవారం నాడు చేయటం మంచిది. వీరు ధరించవలసినటువంటి దుస్తుల్లో వైలెట్ కలర్ చక్కటి యోగాన్ని ఇస్తుంది. వీరు చదవవలసినటువంటి మంత్రం మాత్రం శూలేన పాహినోదేవి పాహి కట్కీ నచాంబికే ఘంటాస్వనైన పాహి చాపజ్య నిస్వనైన చ అనేటువంటి శ్లోకాన్ని పఠించడం సర్వ విధాలా శ్రేయోదాయకం. వీరికి కలిసి వచ్చే వారాలు బుధ, గురు, శుక్రవారాలు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాలను చూసినట్లయితే శత్రుజయం జరుగుతుంది. ఎన్నాళ్ళు కూడాను అంతఃశత్రువులుగా మీ మీద చేలిపోని చాడీలు చెప్పేవాళ్ళు కూడాను మీకు తల వంచి నమస్కారం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనేక విధాలుగా కీర్తి ప్రతిష్టలు రావడానికి ఆస్కారం ఉంది. అధికారుల యొక్క అండదండలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. అనారోగ్యం సంభవించకుండా కొద్దిగా జాగ్రత్త పడండి. ఔషధ సేవ చేయటం చాలా మంచిది. దూర దేశాలకి వెళ్ళాలి అనేటువంటి సంకల్ప సిద్ధి ఫలిస్తుంది. కొంచెత్తు అధిక ధన వ్యయం కూడా కలుగుతుంది. బంధుమిత్రులు, కుటుంబం కొరకు మీరు కించిత్తు చికాకులు పడాల్సిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రాశివారు తప్పనిసరిగా బాలాంబికాదేవిని కొలవాలి. బాలామంత్రం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ప్రసరింపజేస్తోంది. అందుచేత రాజరాజేశ్వరి స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే సర్వ విధాలా శ్రేయోదాయకం. పులిహోర, దద్దోజనం నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా సువాసనిశ్చిత ప్రీతాతత్వంలో చిన్నపిల్లలను పిలిచి పూజించడం కూడాను అద్వితీయమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. వీరు దగ్గర మాత్రం వెల్లుల్లిపాయ ఉంచుకొని ప్రయాణం చేయాలి. వీరు ధరించవలసినటువంటి దుస్తులు ఎరుపు, ఆకుపచ్చ. వీరు చదవవలసినటువంటి స్తోత్ర రాజ్యం మాత్రం దుమ్ దుర్గాయ నమః, శ్రీమాత్రే నమః అనే మంత్రరాజం శతవిధాలా కలిసి వస్తుంది. మరి ఒక రాశి, తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే తాము చేసేటువంటి వృత్తిలో మంచి ఆదాయాన్ని పొందుతారు. శక్తికి మించినటువంటి శ్రమ కూడా చేస్తారు. సంఘంలో గౌరవాదులు, బంధుమిత్రుల్లో అనుకూలమైనటువంటి వైఖరి, సుఖ సంతోషాదులు, అధికారుల అండదండలతో కార్యజయం కూడాను సంభవిస్తుంది. ఇతరులకు సంబంధించిన విషయాల్లో తలదూర్చి అనవసరమైనటువంటి ప్రయాస
పొందకండి. ఇతరుల విషయాల్లో తలదూర్చడం అంత మంచిది కాదు. అదృష్టం మీ వెంటనే ఉంది. ఈ రాశి వారికి శతవిధాల అమ్మవారి యొక్క క్రీకంటి చూపు మీ పైన ప్రసరింపచేస్తోంది. కాబట్టి కలపు సహస్రబాహువులు కావున నీవొక చేత నాపనులు సొలుబుతు వివటంచు నమ్మితినమ్మ చక్కని తల్లి సహస్రలోచనంబుల ఒక కంటనైనన్ అలువౌకగా చూచిన ధన్యజీవినై తులయును లేని వైభవంబు తోడ తులతూగుచు నంచు నుంచి తిన్నంటూ ప్రార్థించండి. మీకు శతవిధాల మేలు జరుగుతుంది. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి దుస్తుల్లో మీరు అదృష్టం కలిగింప చేసుకోవడానికి వైలెట్ క్రీమ్ కలర్స్ వాడండి. కలిసి వచ్చే వారాలు శుక్రవారం, శనివారం. మీరు చదవవలసినటువంటి మంత్రం చండీ మంత్రం. చండీ మంత్రాన్ని మీరు నిష్ఠగా కనుక చేసినట్లయితే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి లక్ష్మి, దుర్గా, సరస్వతి దేవుల యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండి తీరుతుంది. శ్రీ మహాచండీశ్వరాయ చండీ దేవతాయ నమః. శ్రీ మహాచండీ దేవతాయ నమః అని చెప్పేసి అనుకోండి. సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని పొందుతారు. ఇక చివరిగా మీనరాశి. సెప్టెంబర్ నెల ఫలితాలు. మీనరాశి వారికి కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఆకస్మికమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దాని ద్వారా కూడా లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవాదులు పొందుతారు. సంతాన కళత్రపూర్వక అనారోగ్య చింతలు మాత్రం వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సంతానానికి ఆరోగ్యం బాగుండటానికి నిత్యం కూడాను సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయటం, ఓం గృణి సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని పఠించడం మంచిది. పెద్దల సహాయ సహకారాలతో వ్యవహార పరిష్కారాలు చక్కగా చేసుకునేటువంటి విధి విధానం ఉంది. ఈ రాశివారు ప్రతిదీ కూడా ఆచితూచి ముందడుగు వేయటం చాలా మంచిది. వీరికి ఈ నెల కలిసి వచ్చేటువంటి రంగు దుస్తులు తెలుపు, ఆకుపచ్చ, పసుపచ్చ. వీరికి కలిసి వచ్చేటువంటి రోజులు గురు, శుక్ర, సోమవారాలు. వీరు పఠించవలసినటువంటి మంత్రరాజం దేహి సౌభాగ్యం ఆరోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విచోదేహి. ఈ మంత్రరాజాన్ని చదువుకోవాలి. ఇదంతా చదవలేము అనుకునేటువంటి వాళ్ళు శ్రీమాత్రే నమః అని చెప్పేసి సర్వమంగళ మాంగళ్యే అని చెప్పేసి నమస్కారం చేసుకోండి. సర్వే సర్వత్రా ఈ రాసులన్నిటికీ కూడాను ఆ దివ్యవంతమైనటువంటి జగన్మాత తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపచేయాలని. ఇవి ఈ నెల సెప్టెంబర్ రాశి ఫలితాలు. అందరికీ కూడాను అమ్మలగన్న అమ్మ అయినటువంటి ఆ జగన్మాత అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.